దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. మనం గుడికి వెళ్ళినప్పుడు, అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది. హిందూమతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే దేవుడిని పూజించడంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఆలయంలో దేవుడి దర్శనం తరువాత గుడి నుండి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దేవాలయాలకు వెళ్లాలనుకుంటే ఉదయం 10 గంటలలోపే గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుంటే మంచిది. ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 9 గంటల్లోపు దేవుడిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు గుడికి వెళ్లి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే తథాస్తు దేవతలు తథాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మన చేతులతో ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. తర్వాత గుడి లోపలికి వెళ్లి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి. గుడిలో మూలవిరాట్లో ఉండే గర్భాలయం ప్రశస్తమైనది. గర్భాలయంలో మూలవిరాట్ని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలో నిత్యమంత్రార్చన చేయడం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవంతు విగ్రహం నుంచి తపకిరణాలు 4 దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలోని వెనుకవైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను 3 సార్లు కొట్టాలి. అలాగే గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ 3 సార్లు ఎందుకు గంట కొట్టాలనే దాని వెనుక కూడా ఖచ్చితమైన ఆంతర్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో దేవుడి ముందు ఒక్కసారి గంట మ్రోగించడం వల్ల అది మరణానికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఒక్కసారి గంట మ్రోగించకూడదు. దేవాలయంలో దేవుడు ముందు 2 సార్లు గంట మ్రోగించడం వల్ల రోగాలతో పీడింపబడుతున్నా అని సూచించినట్లు అర్థం. అందుకే 2 సార్లు గంట మ్రోగించకూడదు. దేవుడు ముందు 3 సార్లు గంటను మ్రోగించడం వల్ల శరీరమునకు మనసుకు సుఖశాంతులు కలుగుతాయి. ఈ విధానాన్ని దేవాలయం గంటనాథ లక్షణంగా శాస్త్రం చెప్పబడుతుంది. దేవుడి ముందు మనసు లగ్నం చేయడానికి పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు 3 సార్లు గంట మ్రోగించడం చాలా మంచిదని పురాణాలు పండితులు సూచిస్తున్నారు. గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి. తీర్థం చేసుకోవడానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి. అనాలోచితంగా మనం మా చేతిని తలపై రాసుకుంటాము. అలా చేయడం తగదు. తీర్థం పంచామృతంతో చేస్తారు. అందులో తేనె, పంచదార వంటివి జుట్టుకి మంచిది కాదు. అలాగే తులసి తీర్థం చేసుకున్నా తలపై రాసుకోకూడదు. ఏ తీర్థం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది. తీర్థం సేవించిన తర్వాత షడ్గోపనం తప్పక తీసుకోవాలి. షడ్గోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే షడ్గోప్యం. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. షడ్గోపనం పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపై షడ్గోపనం పెట్టేటప్పుడు మనసులో మీ కోరికలను కోరుకోవాలి. అలాగే శివాలయానికి వెళ్లినవారు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి. చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమని ఇంటికి తెచ్చుకుంటారు. కాని ఇలా అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అంతేగాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి. గుడి నుండి ఇంటికి రాగానే
వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకుని ఉంటుంది. ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసి తరువాత కడుక్కోండి. గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. కాని ఇలా అసలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు. ఎందుకంటే బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్లు ముట్టుకోకూడదని అంటారు. వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వవచ్చు. గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి. దేవుని దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి. దర్శనం అవ్వగానే కొంచెంసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనసులోని మాలిన్యం కరగడం ప్రారంభిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అలాగే శివాలయానికి వెళ్లినవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకండి. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు గంగను దాటకూడదు. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు. కాని అలా అస్సలు చేయకూడదు. మట్టి పాత్రలో వేసి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి. శివలింగంపై పసుపు కుంకుమను వేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకువెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలు అనే పూర్తిగా తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయండి. సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు 108 ప్రదర్శనాలు చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. గుడికి వెళ్ళినప్పుడు భక్తిపరమైన ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం అంతే అవసరం. ఈ నియమాలను పాటించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. దేవుని ఆశీర్వాదాన్ని పొందేందుకు ఈ ఆచారాలను తప్పక అనుసరించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.